అఖండ తాండవం ప్రీ రిలీజ్ ఈ పండగకి చేసిన నా అభిమానులందరికీ అవసరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పూర్వజంలో కొంతమంది పరిచయంతో ఆ వాసనతో ఈ జన్మలో ఒకటితని పొందొచ్చని, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మల అనుబంధమో ఏ విధియలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను నా సినిమాల గురించి. ఇప్పుడే బోయపాటి గారు అన్నారు తనకి జాతి తెలియదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదని. ఇవాళ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యవసర వస్తువులు అన్నం నీళ్లు మిగతా వాటితో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు. అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు. నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నాకు గుర్తొచ్చేది, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ నేను అంటుంటాను ఎప్పుడు, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలని, మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలోనేని యాదవుని, ఆపదలాదుకునే వెలవని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మర్పించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు, నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్ర్యాది తారతమ్యాలు కానీ, అభిమానం దురభిమానులు అనే అడ్డకట్టలు లేవు సినిమాకి. కాకపోతే నా అదృష్టం, మొన్నే సినిమా ఓపెనింగ్ చేశాం, 111వ సినిమా మల్లేని గోపిచంద్ గారితో. అందులో డైలాగ్ ఉంది నా అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రను మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర, నాదే ఆ చరిత్ర. నా అదృష్టం మంచి వాళ్ళతో పనిచేయడం, మన టెక్నీషియన్ నన్ను అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను. నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఉంటాయి, నేను కొన్ని తప్పిదనాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో. అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలి. సినిమా అంటే ఒక ఆత్మ, నన్ను అర్థం చేసుకుని మిమ్మల్ని అర్థం చేసుకుని ముఖ్యంగా. ఎందుకంటే ఎప్పుడు నేను తరచూ ఆలోచించేది మీ గురించే. అంటే నేను భోంచేస్తున్నా, నేను ఊపిరి పీల్చేది, లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఎప్పుడు చేతి నిండా పని ఉంటుంది నాకు. అంటే అదే పనిగా అనుకోని, నేను పరిశ్రమ కార్మికులమే మేము, నేను కానీ బోయపాటి గారు కానీ మాతో మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా ఎప్పుడు సినిమా గురించి మంచి సినిమా, మంచి మెసేజ్ ఇవ్వాలి. 4 హిట్లు ఇచ్చారు నాకు. ఇప్పుడు 65వ సంవత్సరం నాకు. అఖండ చిత్రం విడుదల చేసి సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా ఒక అఖండ కానివ్వండి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక డాకు మహారాజ్ కానివ్వండి, ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం. అంటే ఆ మహాశివుడు సాక్షిగా, అలాగే పార్వతి శక్తి, ఆ గంగమ్మ తల్లి, ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను. ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై, అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు. అంతే చెప్తా ఈ సినిమా గురించి, అంతకంటే నేను చెప్పను. చూస్తారు సినిమా. చెప్పేదంతా మా బోయపాటి గారు చెప్పరనుకున్నా, కొంచెం చెప్పేశారు సినిమా గురించి. సో అటువంటిది అఖండ చిత్రం. ఎంతోమంది, ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు నా గురించి చెప్పరా, అలాగే నేను ఆయన గురించి చెప్పను. ఆయన నా గురించి చెప్పలేదని కాదు, కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది, 3 ముక్కలు, ప్యాకెట్లో 3 ముక్కలు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే, అంతే. 4 నిమిషం ఉండదు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలోకి అంటా నేను. ఎందుకంటే మేము చేసేవన్నీ నటన అంటే, అభినయం అంటే ఏదో నవ్వడమో, అరవడమో,
ఒకళ్ళ కళ్ళల్లో నీళ్లు తెప్పించడమో కాదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో, మా వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే మేమంతా కలిసి పనిచేస్తాం కాబట్టి. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఆ ఆత్మ అనుభవాలు మనకు తెలియదు, కానీ వెళ్తున్నాం ఆ పాత్రలోకి. నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమంటా పాదరసం అంటాడు, ఎందులోకి వెళ్తే అందులోకి ఏదైనా సరే దేనికైనా ఛాలెంజ్. పాదరసం తెలుసు కదా మీకు, ఎటు వెళ్తే ఆ ఆకారం తీసుకుంటుంది. అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడిని నేనని నాకు ఈ జన్మనిచ్చినందుకు, ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి, ఆ కళ్ళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓ పక్క సినిమా ఆర్టిస్ట్గా, ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్ని చేయగలుగుతున్నానంటే ఒక్కటైతే ఒకదానికి నత్తుకుని ఉండలేను. మా ఆవిడ అంటుంటుంది ఎప్పుడు, అబ్బా నా ఒకదాంతో నన్ను మోసం చేయలేదు మీరని, నన్నే అంటు పెట్టుకున్నారని. మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాం. అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రైలర్ చూడటం జరిగింది. ఓ 10 నిమిషాలు చూశాడు. అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే 15 నిమిషాలు మేము తయారు చేసాం నిడివి. 15 నిమిషాలు చూశాడు. అవి కాకుండా ఇంకేది ఉందా అని అడిగి మిగతావి కూడా చిన్న చిన్న ట్రైలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఇవాళ చేసింది కాకుండా అన్నీ కూడా చూశాడు. ఆయన చూసి అభినందించాడు. అద్భుతంగా ఉంది. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. అంటే బాలకృష్ణ సినిమా ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడి లాంటిది. అన్నీ ఉండాలి, అన్ని రసాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూశారు పాట, సంయుక్త మెనన్ గారు చేశారు పాట. అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాను మమ్మీ, కాదు, అది ఐటమ్ సాంగ్ కాదు. అది ఒక మంచి సందర్భం ఆ సినిమాలో. ఆ సందర్భానుగుణంగా ఆ పాట వస్తుంది. అలాగే తమ్ముడు ఆది పినిశెట్టి, ఆయన చూస్తే కూడా ఈయనైనా ఆయన అక్కడ మనం తెర మీద చూసిన ఆయన అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన వాళ్ళ నాన్నగారితో కూడా చేశా, పినిశెట్టి రవిరాజ గారితో 2 సినిమాలు. మంచి పాలకొల్లలో వాళ్ళ పేరుతో వీధే ఉంది అక్కడ, పినిశెట్టి వారి వీధి అని. అప్పుడు నేను చేసింది బంగారు బుల్లోడు, దాంతో దేవుడు, 2 సినిమాలు. తమన్ గారు అంటే ఏం చెప్తాం, సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్వ మాధురి సప్త స్వరాలైన సరిగమ పదనిస సంగీత సాహిత్య సుమత సంగీత గీతాలు వినడానికి నేను చెప్పాను. ఆడమగా సినిమాలకి కాదు, పాటలు కూడా, కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం. ఈ పాటలతో మనం చూస్తున్నాం. సినిమాలో పాటలు కాదు, మ్యూజిక్కి సరే ఎలా వయసు కూడా మైమరిచిపోయి ఎలా పండు ముస్లిం వాళ్ళు కూడా థియేటర్లో ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ అది. అవును, అది ఎక్సర్సైజ్. ఇదే పాటలు రోగాలు నయం చేసేదంటే అది 2-3 రకాలుగా కావచ్చు. విని కావచ్చు, లేకపోతే మన నడవడిక కావచ్చు, ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు, ఫిజికలీ కావచ్చు, ఆర్ ఇంకో రకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మరి ఆనాడు విన్నాం మనం, సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే. అది మన పండితుల అంచనా. ఇది హిట్ కాదు, పేలిపోతున్నాయి. అదే శివుడి ఆజ్ఞలు ఏంది, చెమ కూడా కుట్టదంటారు. ఈయన అన్నారు ఇందాక, అంత ఇస్తే నేనేం చేయాలి? నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేస్తే ఆ సీన్ని మా సంతోష్ గారు ఉన్నారు. సో అద్భుతంగా ఇప్పుడు ఇవన్నీ ఒక సమిష్టి కృషి, ఊహించడం, దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం, ఏమనుకుంటున్నాడు డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం, దాన్ని చూపించడం, దానికి తగ్గ దాన్ని మేమేమి చేసాము దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం, దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మనది. ఇక మా సినిమాలు అన్నీ 4 హిట్లు వరుసగా, అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, డాకు మహారాజు, ఈ అఖండ 2 అన్నీ. సో ఇక ఈయన గురించి ఎక్కువ చెప్పక్కర్లా. ఇంకా ఎన్ని ఇక మిగతా రచరవి నన్ను కింద కూర్చో, ఇద్దరు కలిసి దిగుతూ ఉంటావు ఫోటో. అంటే నీ హైట్కి వద్దాం, నేను కూర్చుందాం అంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది. నేనన్నాను, నేను చెప్తా అందరితో, కూర్చో, ఇప్పుడు కూర్చో, లే కూర్చో, లే కూర్చో అమ్మా. సరే అంత మా ఆర్టిస్టు సంయుక్త మెనన్ ఆవిడ ఎంతో అద్భుతంగా. ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి. అన్నదమ్ముల అనుబంధం ఆయన గుర్తు చేశారు. అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు, మా నాన్నగారు తమ్ముడి పాత్ర చేశారు. అలాగే నిర్మాతగా కూడా నాతో బాలచంద్రుడు సినిమా తీయడం జరిగింది. ఈ పాత్రలో ఒక మాట అన్నారు ఆయన, ఇంత పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్ర అని. కాదు, ఇంత చిన్నది కాదు, నాకంటే పెద్ద పాత్ర చిన్నదైన సినిమాలో ఒక సంధానకర్త, సినిమాకి జనానికి ఒక సంధానకర్త ఆయన.
భక్తికి భగవంతుడికి సంధానకర్త. ఈ సినిమాలు ఏంటంటే అఖండ ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళినా, ధర్మం జోలికి వెళ్ళినా, ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవహిస్తాడు అన్నది మేము చూపించాం. ఈ సినిమాలో అది కాదు. ధర్మం ఇంకా మితిమీరితే వీటిలన్నిటిని దాటి అకృత్యాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవాన్ని ఆవాహించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా. 2 ముక్కల్లో చెప్పా, కట్టే కొట్టే తెచ్చే.